నిమ్మకాయ కథ. రచన ఎస్ సంపత్ కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. సమయం రాత్రి 9 గంటలు. ఆనందమానందమాయే సినిమా పాట పాడుకుంటూ బెడ్రూంలోకి వచ్చింది గీత. బెడ్ మీద పడుకుని ఉన్న గోవిందుకు భార్య ముఖంలో ఆనందంతో పాటు ఆ పాట వినేసరికి, ఏమో తెగ ఆనందంలో ఉన్నావు అన్నాడు. గీత మొగుడి పక్కన కూర్చుంటూ, అవునవును, చాలా ఆనందంగా ఉన్నా. రేపు నా పుట్టినరోజు కదా, సర్ప్రైజ్ గిఫ్ట్ మా అక్క తీసుకుని వస్తుందట. అవునా, ఏం గిఫ్టు? అయినా మీ పిసినారి అక్కకు నీ మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటావు? అవునవును, అదే అర్థం కావడం లేదు. కొంపదీసి ఊర్లో నీ పేరు మీద మీ నాన్న రాస్తా అన్న 2 ఎకరాలు నీకు తెలియకుండా అమ్మేసిందేమో ఆ వచ్చిన డబ్బుతో. అవునవును, వచ్చిన డబ్బులో సగం నొక్కేసి మిగిలిన డబ్బుతో మా అక్క ఏ బంగారు ఉంగరమో తీసుకుని వస్తుంది. మరి ఆనందంగా పాట పాడుకుంటూ వచ్చావు మీ అక్క సంగతి తెలిసి. అవునవును, మా అక్క గురించి తెలుసు, కానీ నాకు పుట్టినరోజు గిఫ్ట్ తెస్తుంది కదా అనే ఆనందంతో ఉన్నా. కానీ మీరు విడమర్చి చెప్పే వరకు నా బుర్ర బల్బు వెలగలేదు. ఆ 2 ఎకరాల్లో నిమ్మ తొట్టు వేయాలని కలగన్నాను. ఎప్పటినుండో మీ అక్క అమ్ముదామంటే మనమే అడ్డుకున్నాం అన్నాడు గోవిందు. అవునవును, మా నాన్న పేరు మీద ఉన్న ఆ 4 ఎకరాలు నాకు 2, మా అక్కకు 2 అని నాన్న అన్నాడు. కానీ అందుకే ఇంకా మీ నాన్న పేరు మీదనే ఆ పొలం ఉంది. కాబట్టి మీ అక్క తెలివిగా ఇప్పుడే మొత్తం 4 ఎకరాలు మీ నాన్న చేత అమ్మించి ఉంటుంది. ఎలాగూ మీ బావ సర్పంచి ప్లాన్ వేసి అమ్ముంటారు. అవునవును, మా బావ తమ్ముడికి ఎప్పటినుంచో ఆ పొలం మీద కన్ను ఉంది. మీ అక్క పొలం అమ్మి ఉంటే కోర్టులో కేసు వేద్దాం. అవునవును, కేసు వేద్దాం. కానీ మా నాన్న నా పొలం నా ఇష్టం అంటే మా ఫ్రెండు లాయర్ రాజా ఉన్నాడు, వాడికి అప్పచెప్దాం. అవునవును, అదే చేయాలి. కానీ కోర్టు కేసు అంటే అంతే అంది గీత. మరి ఏం చేద్దాం? ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి నీ వాటా పోను మీ అక్క వాటా మాత్రం పొలం కూడా మేమే కొని నిమ్మతోట పెట్టాలనుకున్నాం అని చెప్పు. అవునవును, ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది కూడా. కానీ నాన్న ఈ పాటికి పడుకుని ఉంటాడు. అయినా పొలం కొనడానికి మన దగ్గర డబ్బు ఎక్కడిది? మనం అనవసరంగా బుర్ర పాడు చేసుకుంటున్నామేమో. అవునవును, కానీ మా అక్కకు చాలా తెలివితేటలు ఎక్కువ. పొలం అమ్మే ఉంటుంది. లేకుంటే నా బర్త్డే గిఫ్ట్ ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు తెలుస్తుంది? అంతే అంటావా? మీ బావ ఊర్లో చేతబడి కూడా చేయిస్తాడట కదా. అవునవును, విన్నా, కానీ నేనెప్పుడూ చూడలేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి, మన మీద కూడా చేతబడి చేయిస్తారేమో. అవునవును, మా బావ అలాంటి వాడే. ఈ రాత్రికి నిద్ర పట్టదు. అవునవును, నిద్ర రావడం లేదు అంటూ ఇద్దరూ బెడ్ మీద పడుకొని పైన ఫ్యాన్ వంక చూస్తున్నారు. తెల్లారింది. డోర్ తెరిచింది గీత. డోర్ ముందు ఎదురుగా విచ్చుకున్న ప్లాస్టిక్ కవర్, అందులో నుంచి బయటకు వచ్చిన 2 నిమ్మకాయలు, తెరచుకుని ఉన్న కుంకుమ పసుపు ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్లు పక్కనే 4 అగరవత్తులు. ఇవన్నీ చూసి షాక్తో గీత, ఏమండి, గట్టిగా కేకలు వేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు గోవిందు. నిజంగా మనం అనుకున్నట్లు మీ అక్క వచ్చే ముందు మీ బావ చేతబడి చేయించి ఇంటి ముందు పడేసింది. అవునవును, నేను చూడకుండా ఇంకా తొక్కలేదు. ఇంతలో ఆటో వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి గీత అక్క లత లగేజ్ బ్యాగ్ తీసుకుని దిగింది. వెంటనే గీతను చూస్తూ, ఏమే, నా రాక కోసం గుమ్మ ముందు నిలబడి ఎదురు చూస్తున్నావా? అవునవును, నీ రాక కోసం ఎదురు చూస్తున్నా. చేసేదంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా పలకరింపు చూడు అంది గీత. ఏంటి అంటున్నావు అనుకుంటూ వస్తూ గుమ్మం ముందు సడన్గా ఆగి అక్కడ 2 నిమ్మకాయలు, తెరచుకుని ఉన్న కుంకుమ పసుపు ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్లు పక్కనే 4 అగరవత్తులు, ఇవన్నీ చూసి షాక్తో, ఏమిటిది? కొంపతీసి నా మీద చేతబడి చేస్తున్నావా? అవునవును, నీవు ఇలా అంటావు అని అనుకున్నాను. అమ్మో అమ్మో, చేసేదంతా చేసి ఉల్టా నన్నే అంటున్నావా అంది గీత. నేను చేయడం ఏమిటి చెల్లి? ఇంతలో గోవిందు, పొద్దునే మేం డోర్ తీయకముందే వచ్చి చేతబడి చేయించి ఇప్పుడు ఏమీ తెలియని దానిలా ఎంత నాటకం? అవునవును, పొలం అమ్మి నన్ను చేతబడితో ఏదో చేయాలని వచ్చి గీత అంటుంటే,
చెల్లి, ఇక ఆపుతావా? నేను చెప్పేది విను. నీవు చేసి నీ మామ మాటలతో నన్ను మాయ చేయలేవక్క. గోవింద్ మాట్లాడుతూ, సమయానికి చూడకుండా మీ చెల్లి ఆ నిమ్మకాయ తొక్కుంటే ముగ్గురి మధ్య మూగ సైగలతో మాటల యుద్ధం. బయట పోట్లాట శబ్దం విని పక్కింటి 7 ఏళ్ల పిల్ల మాధురి తన ఇంటి కిటికీలో నుంచి చూస్తూ అక్కడే తాను బయటపెట్టిన ఆ కవర్ గీతా వాళ్ళ ఇంటి ముందు పడి ఉండడం చూస్తూ 2 నిమ్మకాయలు, తెరచుకుని ఉన్న కుంకుమ పసుపు ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్లు, పక్కనే 4 అగరవత్తులు ఇవన్నీ చూసిన తర్వాత, అమ్మ, చెత్త కవర్ పడవేయమంటే పొరపాటున నాన్న పూజకు తెచ్చిన పూజా సామాగ్రి కవర్ బయటపడేశాను. అది గీతా ఆంటీ ఇంటి ముందు ఎలా పడింది? ఇంతలో మాధురి వాళ్ళ అమ్మ అక్కడికి వస్తూ, ఒసే మాధురి, మీ నాన్న పూజ కోసం తెచ్చిన కవర్ కనపడడం లేదు. ఇక ఆ చెత్త కవర్ పడేయమంటే అక్కడే పెట్టావు. అదే అమ్మా, చెత్త కవర్. నాన్న తెచ్చిన పూజా సామాగ్రి కవర్ 2 ఒకేలా ఉంటే పొరపాటున ఆ పూజా సామాగ్రి కవర్ చెత్త కవర్ అని బయటపెట్టా. ఆ కవర్ గీతా ఆంటీ ఇంటి ముందు ఎలా పడిందో. నీకు హడావుడి ఎక్కువ. బయటపెట్టిన కవర్ కుక్క తినేటివి అనుకుని అందులో తాను తినేటివి లేక గీతా ఆంటీ ఇంటి ముందు పడేసి ఉంటుంది. బయట గీతా ఆంటీ ఈ కవర్ గురించి ఎవరితోనో గొడవ పడుతూ ఉంది. నిజం చెప్పి వస్తా. అప్పుడే అక్కడికి వచ్చిన మాధురి నాన్న సుందరం గీత, గోవిందు వాళ్ళ అక్క లతతో గొడవ పడ్డం చూసి, ఏమిటి గొడవ అన్నాడు. ఏముంది సుందరం, మా ఆవిడ అక్క మాకు రావాల్సిన 2 ఎకరాలు అమ్మి ముష్టి ఒక గిఫ్ట్ మా ఆవిడ ముఖాన కొట్టి మేము ఏమీ నోరెత్తకుండా మా మీద చేతబడి చేయించాలని చూసింది అన్నాడు గోవిందు. అవునవును, నిమ్మకాయలు నేను తొక్కకముందే చూశాను కాబట్టి సరిపోయింది అంది గీత. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు పడి ఉన్న 2 నిమ్మకాయలు, తెరచుకుని ఉన్న కుంకుమ పసుపు ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్లు, పక్కనే 4 అగరవత్తులు ఇవన్నీ సుందరం చూసి, ఇవి మా ఇంటి పూజ కోసం తెచ్చినట్లు ఉందే అంటుంటే మాధురి వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చారు. గీత ఆంటీ, ఈ కవర్ మా నాన్న తెచ్చిన పూజా సామాగ్రి కవర్. అమ్మ పడేయమని చెప్పిన చెత్త కవర్ కూడా ఒకేలా ఉంటే పొరపాటున ఆ పూజా సామాగ్రి కవర్ చెత్త అనుకొని ఈ కవర్ బయటపెట్టా. అవునా, మా ఇంటి ముందు ఎలా పడిందో అన్నాడు గోవిందు. ఇంకేముంది, ఎప్పుడూ మన ఇంటి ముందు తిరిగే కుక్క పడేసి ఉంటుంది అంది మాధురి అమ్మ. అవునవును, ఆ కుక్క పనే అయి ఉంటుంది. సారీ అక్క, ఇంట్లోకి రా అంది గీత. మాధురి నాన్న సుందరం మాట్లాడుతూ, ఇంకా ఈ కాలంలో చేతబడులు నమ్మడమేమిటో. కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం సృష్టించిన ఈ మూఢనమ్మకాలు ఎందరినో బలి తీసుకుంటున్నాయి. అన్నీ తెలిసి కూడా మనం ఇంకా కళ్ళు తెరవకుండా మనం కూడా చేతబడులను, క్షుద్ర పూజల్ని నమ్మడమేమిటి? అవునవును, ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు అంది గీత. అదే మన దౌర్భాగ్యం. ఇప్పుడైనా మేల్కోండి, ఇంకా నలుగురికి ఈ మూఢనమ్మకాలు నమ్మద్దు అని చెప్పండి. చెల్లి, ఇప్పటికైనా ఇది నా పని కాదు అని నమ్ముతావా? అవునవును అక్క, క్షమించు, పద ఇంట్లోకి. గీత గోవిందులను చూస్తూ, ఇద్దరు ఆ కుర్చీలో కూర్చోండి అంది లత. ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. అక్కడే పళ్ళెల్లో బ్యాగ్లో నుంచి తీసిన ఒక ఫైల్, చీర, పంచ, టవల్ పెట్టింది. తర్వాత దేవుడి గుట్లో ఉన్న కుంకుమ భరణి తీసి అందులో కుంకుమతో గీత నుదుట బొట్టు పెడుతూ ఫైల్, చీర పెట్టింది. తర్వాత గోవిందు కుంకుమ భరణిలో బొట్టు పెట్టుకున్నాక పంచ, టవల్ అందించింది. అక్క, ఈ ఫైల్ ఏమిటి? అదే నీకు నేను తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్టా? ఫైల్ తీసి చూడు. గీత ఫైల్ తీసి అందులో ఉన్న బాండ్ పేపర్ చదువుతూ ఆశ్చర్యంగా లత వంక చూస్తూ, అక్క, నీ 2 ఎకరాలు కూడా నా పేరు మీద రాసావా? లత నవ్వుతూ, ఎప్పుడూ గీత అనే ఊతపదం డైలాగ్స్తో, అవునవును, నీ బర్త్డే నేనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే. మళ్ళీ లతే మాట్లాడుతూ, ఈ పిసినారి అక్క ఇలా సర్ప్రైజ్ చేసిందేమిటి అనుకుంటున్నావా? మీ బావకు కోర్టులో పెండింగ్లో ఉన్న ఆస్తి తిరిగి వచ్చింది. ఇక మీ నాన్న ఇచ్చే 2 ఎకరాలు ఎందుకు అన్నాడు. అందుకే నాకు వచ్చే 2 ఎకరాలు కూడా నీ పేరును రాశాను. మీరు ఎలాగో నిమ్మతోట వేయాలని ఉంది కదా, మొత్తం పొలంలో వేసుకోండి అక్క అంటూ కౌగిలించుకొని ముద్దు పెట్టింది. కొసమెరుపు, నిమ్మకాయ ఆరోగ్యం కోసం మన వంటికి మంచిది, కానీ మానసిక రోగం మీ వంటికి తెచ్చే మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజలకు మాత్రం కాదు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం
కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.